పిన్ని బాబాయ్ నన్ను వాళ్ళ సొంత కూతుర్లా చూసుకున్నారు. అందుకే నేను వాళ్ళకి దగ్గరయ్యాను. అందుకే వాళ్ళు ఈ ఆస్తి మొత్తం ఎత్తుకుపోతే గనక మీరు కొన్ని రోజులకి డబ్బు లేక గూడెం వెళ్ళిపోతారని అనుకున్నాను. కానీ ఈ పున్నమ వల్ల నా ప్లాన్ అంతా తారుమారైపోయింది. అయినా కూడా మంచిదేలే, ఈ ఆస్తి అంతా కూడా నా పేరు మీద ఉంది. మా అమ్మను కూడా ఇంట్లోకి రానివ్వని ఈ ముసలావిడ కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు బాబాయ్ అని చెప్పి రాజ్మహల్కి తీసుకురాని ఈ పిచ్చాయన నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, మెడబట్టికి బయటికి గెంటి బాబాయ్ అని జాబిల్లి అంటూ ఉంటే రాజమాత శివదేవ్ షాక్ అవుతారు. పౌరపు పట్టాన్ని అడ్డు పెట్టుకుని రాజమాతను శివదేవును బయటకు గెంటేయాలనుకుంటున్నావా జాబిల్లి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, కావాలంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు, వీళ్ళు ఉండటానికి వీల్లేదు అని జాబిల్లి అంటూ ఉంటే, బాగా బుద్ధి చెప్పావు జాబిల్లి, నీకోసమే 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే నా కొడుకు పిచ్చివాడా, నీకోసం నిజంగానే ఎదురు చూసి ఈరోజు నువ్వన్న మాటలకు మేము నిజంగానే పిచ్చివాళ్ళయ్యామమ్మా అని రాజమాత అంటుంది. ఇక పక్కనే ఉన్న పున్నమి జాబిల్లిని, నువ్వు నమ్ముతున్నది విషం కక్కిన పాముల్ని, ఏదో ఒకరోజు ఆ పాము నిన్ను కాటేస్తుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. బాబాయ్ వాళ్ళని ఇక్కడే ఉండనిస్తే ఇలాంటి నీతులు ఎన్నో చెబుతారు. వెంటనే వీళ్ళని ఇక్కడి నుండి మెడబట్టుకు బయటికి గెంటేయండి అని జాబిల్లి అంటూ ఉంటుంది. అమ్మా జాబిల్లి, ఇప్పటివరకు నువ్వు మాట్లాడింది జోక్ అని, కామెడీ అని ఒక మాట చెప్పమ్మా, నా గుండె పట్టేసినట్టుంది అని రాజమాత అంటుంది. మీతో జోకులు చేసే అంత టైం నాకు లేదు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది. ఈ డబ్బు నగలు ఏం పోయినా మేం బాధపడమమ్మా, కానీ 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నువ్వు మమ్మల్ని కాదంటుంటే మాకు బాధేస్తుందమ్మా అని చెప్పి రాజమాత ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నాకో ఎందుకు ఇలా జరుగుతుందమ్మా, నేను ఏ జన్మలోనో ఏ పాపం చేశానో, అందుకే నా కూతురు రూపంలో నన్ను ఆ పాపం వెంటాడుతుంది అని చెప్పి శివదేవ్ ఏడుస్తూ ఉంటాడు. ఈ జాబిల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కూతురు ఇంటికి వచ్చినట్టు ఆలోచన నాకెప్పుడు రాలేదమ్మా, మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోదామమ్మా అని చెప్పి శివదేవ్ ఏడుస్తూ ఉంటే, పెద్దమ్మ, మీ ఉప్పు తిన్న పాపానికి మిమ్మల్ని మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేయలేను, అందుకే మీ అంతటా మీరే వెళ్ళిపోండి పెద్దమ్మ అని చెప్పి అగ్నిదేవ్ అనడంతో రాజమాత షాక్ అవుతుంది. ఏ జాబిల్లి, వీళ్లతో చేతులు కలిపి పెద్దమ్మగారిని అయ్యగారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నావు, కానీ నీ ఆట కట్టించి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మళ్ళీ పెద్దమ్మగారిని అయ్యగారిని ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాను, అలా పెట్టకపోతే నా పేరు పున్నమే కాదు అని చెప్పి పున్నమి జాబిల్లితో ఛాలెంజ్ చేస్తుంది. పదండి అమ్మగారు వెళ్ళిపోదాం అని చెప్పి పున్నమి రాజమాతను శివదేవుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పృథ్వీ జాబిల్లి దగ్గరికి వెళ్ళి, జాబిల్లి, ఊహ తెలియనప్పటి నుంచి నీ పేరుని నీ జ్ఞాపకాలతోనే పెరిగాను, నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను, కానీ నువ్వు ఈరోజు చేసిన పనికి నిన్ను శాశ్వతంగా నా జీవితంలో నుంచి తుడిచిపెట్టేస్తున్నాను. ఇక నీకు నా జీవితంలో వచ్చే అర్హత, హక్కు ఏమీ కూడా లేవు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. పదమ్మ, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అని చెప్పి లక్ష్మిని తీసుకుని పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అగ్నిదేవ్, వైవిక, మయూక ముగ్గురు కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయారని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజమాత శివదేవ్ ఇద్దరూ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు. జాబిల్లి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని, ముసలావిడ పిచ్చైన అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజమాత దగ్గరకు పృథ్వీ వాళ్ళ నాన్న వచ్చి, రాజమాత గారు, మీరేం బాధపడవద్దు అని, మీరు ఎన్ని రోజులైనా సరే ఇక్కడే సంతోషంగా ఉండండి, అక్కడ జరిగిన విషయం అంతా కూడా మాకు మన వాళ్ళు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతం చేసి ఇక్కడే ఉంచేటట్లు ఉన్నారు అని లక్ష్మి అంటూ ఉంటే, మనం వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉన్నాం, ఒక్కరోజైనా మనల్ని అలా మాట్లాడారా, మనం వాళ్ళ ఇంట్లో చాలా రోజులున్నాం, ఒక్కరోజన్నా అలా మాట్లాడారా అని, నువ్వు అరవకుండా ఉండు, మన పృథ్వీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగాడు అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెబుతూ ఉంటాడు. వాడలు బండ్లవడం, బండులు వాడలవడం అనే సామెత వింటూ ఉంటాను, అది మా జీవితంలో జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. వాడలు బండ్లు కాలేదు అమ్మగారు, ఓడలను బలవంతంగా లాగేసుకున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది.
మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి రాజమాత అంటుంటే, లేదు రాజమాత, మీ చేతులతో ఎంతోమందికి అన్నం పెట్టి ఆదరించారు. ఇప్పుడు మీకు ఆశ్రమం ఇచ్చే బాధ్యత మాకు దక్కింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మీకు ఆశ్రమం ఇచ్చే అనటం చాలా చిన్న మాట. మమ్మల్ని క్షమించండి. మీరు ఇష్టం వచ్చిన రోజులు మీ ఇల్లుగా భావించి ఇక్కడే ఉండండి అని పృథ్వీ అంటూ ఉంటే, ఏంటి పృథ్వీ అలా మాట్లాడతావు? మనం ఉండమంటే మాత్రం రాజభోగాలు అనుభవించే వాళ్ళు ఇక్కడ ఉంటారా ఏంటి? రాజభోగాల ఇంట్లో ఎన్నో ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళు మన తిండి తింటారా ఏంటి? కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి మనం బట్టలు కొనివ్వగలమా ఏంటి? కొనిస్తే మాత్రం వాళ్ళు కట్టుకుంటారా ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అలా ఏముండదు అత్తయ్య, రాజభోగాలు అనుభవించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు మనుషుల్లాగానే మనతో పాటే తిరిగారు, మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అలాంటి మనుషులు కాదు అత్తయ్య అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ, మనం ఇన్ని రోజులు బ్రతికింది జాబిలి కోసం. అలాంటి జాబిల్లే మనకి లేనప్పుడు మనం ఎవరి కోసం బతకాలమ్మా అని శివదేవి అంటూ ఉంటే, అలా అనకండి అంకుల్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా, అవును శివదేవ్ గారు, అలా మాట్లాడకండి. జాబిల్లి చిన్నపిల్ల, వాళ్ళమ్మ చనిపోయిందని ఏదో బాధలో అలా మాట్లాడింది. ఏదో ఒకరోజు మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ జాబిల్లి ఆ ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, జాబిల్లిలో ప్రవేశిస్తున్నది మా రక్తం కాదు, మా రక్తం అయింటే కనుక జాబిల్లి అలా మాట్లాడదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడేమంటారు? జాబిల్లి మీ కూతురు కాకుండా పోతుందా అని చెప్పి లక్ష్మి అంటుంది. అత్తయ్య, జాబిల్లి చేసిన గాయానికి వాళ్ళ మనసు అసలే మొక్కలైంది. మళ్ళీ మీరు జాబిల్లి గురించి ఎత్తుతారెందుకు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పొద్దున పూజ ఉందని చెప్పి ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. ఇప్పుడే వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి పున్నమి అంటుంటే, ఆగు పున్నమి, ఆల్రెడీ టిఫిన్ ఆర్డర్ చేశాను, వస్తుంది అని పృథ్వీ అంటాడు. వద్దు పృథ్వీ, మాకు ఆకలిగా లేదు. జాబిల్లి చేసిన గాయానికి మా మనసు ముక్కలైపోయింది. ఆకలిగా లేదు, వద్దు, మీరు తినేసేయండి అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. మీరు తినకపోతే నా కడుపు మార్చుకుంటానా ఏంటి? నేను తినేస్తానని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. అలా మాట్లాడకండి రాజమాత, టిఫిన్ తినాల్సిందే అని చెప్పి పృథ్వీ అంటాడు. పున్నమి వచ్చి అంకుల్కి రాజమాతకి టిఫిన్ తినిపించు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అమ్మ, నాన్న, మీరు కూడా వచ్చేయండి అని పృథ్వీ అంటాడు. ఇక రాజమాత, శివదేవ్ ఇద్దరు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే, పున్నమి టిఫిన్ తీసుకొచ్చి, అయ్యగారు టిఫిన్ తినండి అని చెప్పి శివదేవ్ నోట్లో టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. శివదేవుని, పున్నమిని అలా చూసి రాజమాత సంతోషపడుతుంది. దేవుడు నాకు జాబిల్లి లాంటి కూతుర్ని ఎందుకు ఇచ్చాడో, నీలాంటి కూతుర్ని ఇచ్చుంటే ఎంత బాగుండేదో అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అసలు ఆ జాబిల్లి నా కూతురే కాదు, నా కూతురు అయింటే కనుక ఈ కన్న తండ్రిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేదా అని చెప్పి శివదేవ్ బాధపడుతూ ఉంటాడు. అమ్మ పున్నమి, ఈ రోజు నుంచి నువ్వే నా కూతురివి. ఆ జాబిల్లి నా కూతురు కాదు, నన్ను నాన్న అని పిలువమ్మా అని చెప్పి శివదేవ్ అనడంతో, సరే నాన్న, మీరు ముందు టిఫిన్ తినండి అని చెప్పి పున్నమి అనడంతో శివదేవ్ టిఫిన్ చేస్తాడు. ఇక తర్వాత పెద్దమ్మగారు, మీరు కూడా టిఫిన్ తినండి, జాబిల్లి గురించి మర్చిపోండి అని చెప్పి పున్నమి చెప్పడంతో, అమ్మ పున్నమి, శివాని నాన్న అని పిలిచావు, అదే నోటితో నా నానమ్మ అని పిలవచ్చు కదమ్మా అని రాజమాత అడగడంతో, సరే నానమ్మ, మీరు కూడా టిఫిన్ తినండి అని చెప్పి పున్నమి తన చేతులతో రాజమాతకి టిఫిన్ తినిపిస్తుంది. రాజమాత, శివదేవ్ ఇద్దరు కూడా జాబిల్లి అన్న మాటలను మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఇక మరోవైపు అగ్నిదేవ్, వైవిక, మయూక ముగ్గురు కలిసి బంగారం, నగలు, డబ్బులు అన్నీ కూడా ఎదురుగా పెట్టుకుని సంతోషపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఇవన్నీ మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం అనుభవించలేకపోయాం నాన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా జాబిల్లి కోసం తయారు చేసి పెట్టిన నగలు, మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం వేసుకోలేకపోయాం. ఈరోజు ఇవన్నీ కూడా మన సొంతమైపోయాయి. వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఇదంతా కూడా నీ క్రెడిటే మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఇది నా క్రెడిటే కాదు డాడీ, మన అందరి క్రెడిట్ అని. నువ్వు కనుక నారాయణమ్మను బెదిరించి నేనే జాబిల్లి అని చెప్పించకపోయింటే ఇదంతా జరుగుండేది కాదు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. అవును, ఇదంతా కూడా మన అందరి క్రెడిట్ అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ఈ డబ్బుల కోసమే దొంగ లెక్కలు రాశాను. ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటికి గెంటించుకోబడ్డాను. ఎన్నోసార్లు చెంపదెబ్బలు తిన్నాను. 10 రూపాయల కోసం కూడా ఒకరి దగ్గర చేయి సాపాల్సి వచ్చింది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు.
ఇక సడన్గా మయూక డల్ అయిపోతుంది. ఏంటి మయూక అంతలా డల్ అయిపోయావు అని చెప్పి అగ్నిదేవ్ వైవిక అడుగుతూ ఉంటే, ఇన్ని డబ్బులు ఉన్నాయి కానీ నా యువరాజు కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఏంటి మయూక అలా అంటున్నావు? మనం ఈ ఆస్తి డబ్బుల కోసమే కదా పృథ్వీని పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, కానీ నేను పృథ్వీని నిజంగానే ప్రేమించాను డాడీ అని చెప్పి మయూక అంటుంది. అయితే పర్వాలేదు, లక్ష్మి మన చేతుల్లోనే ఉంది. ఆ పున్నమికి పృథ్వీకి విడాకులు విప్పించేసి నీతో పెళ్లి చేయమని లక్ష్మికి చెబుతాను అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఆ పృథ్వీతో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. పున్నమి పృథ్వీ కలిశారనుకో మన బయోడేటా అంతా కూడా బయట పెడతారు లాయర్ బుద్ధిని ఉపయోగించి అని చెప్పి అగ్నిదేవ్ చెబుతూ ఉంటాడు. మీరు చెబుతున్నది నిజమే డాడీ అని మయూక అంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.